హాయ్ అండి. ఇంట్రాడేలో మన ఇండెక్సెస్ అంటే నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ ఎటువైపు మూమెంట్ అవుతున్నాయి అనే దాని గురించి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. దాంట్లో మనము ఇప్పుడు నేర్చుకోబోయేది ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటిది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనే దాని గురించి డిస్కషన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని ఎలా చూడాలి అనే దాని గురించి కూడా చెప్తానండి. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ బ్రెడ్త్ అండ్ దీన్ని మార్కెట్ బ్రెడ్త్ని కొన్ని చాలా బ్రెడ్త్ అంటారు, కొన్ని సైట్లలో వచ్చేసి మార్కెట్ స్టాటిస్టిక్స్ అని కూడా అంటారు. 4 వచ్చేసి ఏంటంటే వాల్యూమ్ అనాలిసిస్ అండి. ఈ 4ని అబ్జర్వేషన్ చేస్తూ మార్కెట్ ఇండెక్స్ ఎటువైపు మూమెంట్ అవుతుంది అనే దాని గురించి అయితే మనం మోర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి. దీనికంటే ముందుగా మన ఇండెక్స్ని అసలు ఎటువైపు మూమెంట్ చేస్తుంది అనే దాన్ని అయితే క్లారిటీగా చూపించేది అయితే మాత్రం న్యూస్ ఏంటండి. న్యూస్ బేస్గానే మనకు ఇండెక్స్ అయితే చాలా వరకు మూమెంట్ అయితే జరుగుతుందండి. సో న్యూస్ను మేజర్గా ఫాలో అవుతూ న్యూస్తో పాటు వీటిని ఫాలో అయినట్లయితే మనకు కొంచెం మోర్ యాక్యురసీ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మనం మోర్ ప్రాఫిట్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. వీటితో పాటు ఈ 4 అబ్జర్వేషన్ చేయడం కాదు, వీటితో పాటు ఇంకా కొన్ని కూడా అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ అవి కొంచెం తర్వాత వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. వీటి గురించి అయితే ఇప్పుడు నేర్చుకుందామండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు మోర్ యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చూడడానికైతే ట్రై చేయండి. మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. సో ఇప్పుడు మనము మేజర్గా ఏంటంటే ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటిది, అది ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు చెప్తానండి. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో మీకు కనబడుతున్నట్టు మార్కెట్ ఏంటంటే మనకు ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. అంటే మనకు ఇక్కడ హై ఇలా పైకి వెళ్తూ మళ్ళీ స్లో అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ స్లో అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఈ కార్నర్స్ ఉన్నాయి కదండి, వీటిని హయ్యర్ హైస్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్తుంది. అంటే దీన్ని హయ్యర్ హైస్ అని అంటారు. చూడండి, ఇక్కడ హయ్యర్ అంటే పైకి వెళ్ళి కొంచెం డ్రాప్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కొంచెం డ్రాప్ తీసుకొని వీటిని హయ్యర్ లోస్ అని అంటారండి. ఇలా హయ్యర్ హైస్ని కానీ లేదంటే హయ్యర్ లోస్ని ఫార్మేషన్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్తుందంటే అది ఆ మార్కెట్ బయస్ మార్కెట్లో ఉంది అని అర్థం అండి. అంటే ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది అని అర్థం మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే మనకు మార్కెట్ ఇక్కడ చూడండి, ఇది మార్కెట్ పడుతుంది, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ పడిపోయి మళ్ళీ కొంచెం పైకి మళ్ళీ పడిపోయింది. అంటే లోయర్ హైస్ని చేసుకుంటూ మార్కెట్ కిందికి వెళ్తున్నా కానీ లేదంటే లోయర్ లోస్ని చేసుకుంటూ మార్కెట్ కిందికి వెళ్తున్నా కానీ మార్కెట్ పడుతుంది అని మనము ఒక వ్యూకి అయితే రావాల్సి ఉంటుంది. ఇలా మార్కెట్ పడడం అండ్ డ్రాప్ అంటే మార్కెట్ పెరగడం కానీ డ్రాప్ డౌన్ అవ్వడం కాకుండా ఇంకొకటి ఏంటంటే మార్కెట్ అక్కడే అంటే సైడ్ వేస్లో ఉంటుంది. అంటే మార్కెట్ పైకి వెళ్ళదు కిందికి వెళ్ళదు, అక్కడే ఒక 10-20 పాయింట్స్తో 10-20-30 పాయింట్స్తో అక్కడక్కడే మార్కెట్ ఆడుతున్నట్లయితే దాన్ని సైడ్ వే మార్కెట్ అంటే 10-20-30-50 పాయింట్లతో అట్లా మార్కెట్ అక్కడక్కడే పైకి వెళ్తుంది కిందికి వస్తుందా, సో అక్కడక్కడే ఉంటే దాన్ని సైడ్ వే మార్కెట్ అని అంటారు. సో ఫస్ట్ ఏంటంటే మనము మార్కెట్ అంటే ఒక స్ట్రక్చర్ న్యూస్ ఎలా ఉంది, ఆ న్యూస్ ప్రకారం మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ రెండు ఐడెంటిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా మనం క్లారిటీగా నేర్చుకుందాం. మీకు ఏంటంటే గూగుల్లో NSEChain.com అని టైప్ చేసినట్లయితే మనకు NSE చైన్ ఆప్షన్ అనాలిసిస్ అయితే మనకు వస్తుందండి. దీంట్లో మనకి ఏంటంటే చాలా కనబడుతున్నాయండి. దీంట్లో ఏంటంటే మనకు ఈ చైన్ ఆప్షన్ ఓపెన్ చేస్తే కాల్ సైడ్ కానీ పుట్ సైడ్స్ కానీ చేంజ్ ఇన్ ఓఐ, వాల్యూమ్, ఐవి, ఎల్టీపీ, చేంజ్ ఇన్ ఓఐ, బిఐడి క్వాంటిటీ, బిడ్, ఆస్క్ క్వాంటిటీ, స్ట్రైక్, మళ్ళీ ఇట్లానే సేమ్ వైజ్ మీకు కాల్ సైడ్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ మనకు కొంచెం ఇవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాకుండా వీటితో పాటు వీటిని మనం ఏంటంటే మనం ఇప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంది ఏంటంటే చేంజ్ ఇన్ ఓఐ ఎక్కడ, చేంజ్ ఇన్ ఓఐ ఎక్కడ ఉంది అనేది ఎటువైపు మూమెంట్ అవుతుంది అని చేసుకోవడానికి దీన్ని నేను ఏం చేశానంటే ఎక్సెల్లోకి అయితే డౌన్లోడ్ చేశానండి. ఎక్సెల్లో డౌన్లోడ్ చేసి
కొంచెం మోర్ అంటే రియాలిటీ చూపించడానికి నేను ఎక్సెల్లో డౌన్లోడ్ చేసి దాన్ని వాల్యూమ్స్ని అయితే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ ఒకసారి ఈ ఎక్సెల్ షీట్ని అయితే చూడండి. ఇక్కడ ఈ గ్రీన్ లైన్ని చూస్తున్నారు కదండి, ఇది మన స్ట్రైక్ ప్రైస్ అండి. అంటే ఇక్కడ మార్కెట్ ఉంది ఇప్పుడు. సో మనం ఇక్కడ ఓఐని చేంజ్ ఇన్ ఓఐ, స్ట్రైక్, పుట్ సైడ్ కూడా మళ్ళీ చేంజ్ ఇన్ ఓఐ. సో ఇక్కడ చూడండి, మనకు కాల్ సైడ్ చేంజ్ ఇన్ ఓఐ ఎంత ఉందంటే 2,99,314 ఉందండి. మనకు కాల్ సైడ్ పుట్ సైడ్ వచ్చేసి చేంజ్ ఇన్ ఓఐ 1,11,699. అంటే మనకు కాల్ సైడ్ చేంజ్ ఇన్ ఓఐ పెరిగింది, పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓఐ తగ్గింది. అంటే మనకు కాల్ సైడ్ అనేది సపోర్ట్ అయితే మనకు దొరుకుతుంది. అంటే కాల్ సైడ్ సపోర్ట్ పెరిగింది, పుట్ సైడ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మార్కెట్ అనేది ఇంకా డ్రాప్ డౌన్ అవుతుందని మనం ఒక కన్ఫర్మేషన్కి అయితే తీసుకోవచ్చండి. దీంతోపాటు ఏంటంటే మనము ఓఐ చేంజ్ ఇన్ ఓఐలో ఇలా మనం సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే మనకు ఓఐలో అంటే ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి అనే దాన్ని కూడా చూపిస్తుంది. కాబట్టి ఓఐలో ఎక్కడ ఎక్కువ కాంట్రాక్ట్స్ ఉన్నాయి అనేదాన్ని చూసినట్లయితే మనకు అక్కడ నుంచి వెళ్ళి మార్కెట్ రెసిస్టెన్స్ అవుతుంది అని కూడా మనం ఒక చిన్న ఐడియా కింద అయితే తీసుకోవచ్చండి. అయితే ఎక్కడ సైడ్ మనకు ఓఐ ఎక్కువ ఉంది, కాల్ సైడ్లో ఎక్కువ ఓఐ ఉందంటే దానికంటే మార్కెట్ ఇంకా కిందికి వెళ్ళదు. ఎక్కడ సైడు కాల్ సైడ్ ఓఐ ఎక్కువ ఉందో అక్కడ మార్కెట్ అక్కడ నుంచి డ్రాప్ డౌన్ అవ్వచ్చు అని ఒక అవగాహనకైతే మనం చూసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు మార్కెట్ బ్రెత్ అండ్ మార్కెట్ అనాలిసిస్. ఇదేంటంటే మనం ఎన్ఐసి సైట్లో కానీ మనీ కంట్రోల్లో కానీ మనం చూసుకోవచ్చండి. అంటే మార్కెట్ ఇప్పుడు మనకు చాలా సెక్టర్గా డివైడ్ అయినప్పుడు దాంట్లో మేజర్ సెక్టర్స్ అంటే మేజర్గా ఎన్ని స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి, ఎన్ని స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి అన్న దాన్ని చూసుకోవడానికి మార్కెట్ బ్రెత్ ఆర్ మార్కెట్ స్టాటిస్టిక్స్ని యూజ్ చేస్తాం. అంటే మనకి ఏంటంటే మార్కెట్ వ్యూ ఎక్కడ సైడ్ ఉంది అనేది కూడా ఇక్కడ కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ అండి. ఈ వాల్యూమ్ని కూడా మనం ఎలా అనాలిసిస్ చేయాలన్నది ఇక్కడ మీకు ఈ గ్రాఫ్లో అయితే చూపిస్తాను. ఒక్కసారి చూడడానికైతే ప్రయత్నం చేయండి.